If the natural numbers a, b, c and d are in the decimal system are given by a equivalent to x1, x2, x3, x4, b equivalent to x4, x3, x2, x1, c equivalent to x1, x2, x3, d is equivalent to x3, x2, x1, xi plus 1 is equivalent to xi plus 1. క్వశ్చన్ చూడంగానే మీరు భయపడి ఉంటారు సార్, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. xi plus 1 is equivalent to xi plus 1. దీనికి ఏదైతే నేను అంకిచ్చానో దాని మీద ఒకటి పెంచాలి, ఒకటి పెంచాలి. ఏ ఈక్వలెంట్ టు x1ని ఒకటి అనుకుంటే ఒకటి పెంచుతున్నా 1 2 3 4, 2 అనేది ఒకటి మీద పెంచాను 1 + 1, మళ్ళీ ఇక్కడ 2 + 1 3, 3 + 1 4, a 1 2 3 4. b ఏమైంది? రివర్స్ అయింది. b ఏమైంది? 4 3 2 1 అయింది. b ఏమైంది? 4 3 2 1 అయింది. c ఏమైంది? 1 2 3 అయింది. d ఏమైంది? 3 2 1 అయింది. d ఏమైంది? 3 2 1 అయింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లో ఏమడిగాడు? ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ గాసాబా కావాలి నాకు. గాసాబా దేనికి కావాలి? b మైనస్ a బై 9, 4 3 2 1 మైనస్ 1 2 3 4 డివైడెడ్ బై 9. మళ్ళీ d మైనస్ సి, 3 2 1 మైనస్ 1 2 3 డివైడెడ్ బై 9. దయచేసి క్యాల్కులేషన్లు ఏమీ చేయకండి సార్, ఇది నాకు గాసాబా కావాలి. రైట్, లవంలో ఒక వాల్యూ ఉంది, హారంలో ఒక వాల్యూ ఉంది. లాజిక్ ఆలోచించండి సార్, ఒక్కసారి ఇక్కడ లాజిక్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 4 3 2 1 మైనస్ 1 2 3 4, 3 2 1 మైనస్ 1 2 3, 3 2 1 మైనస్ 1 2 3, 4 3 2 1 మైనస్ 1 2 3 4. నవ్వు ఇక్కడ చూస్తే సార్ 4 3 2 1 మైనస్ 1 2 3 4 సబ్ట్రాక్ట్ చేస్తారు మీరు. 11 మైనస్ 4 7, రైట్, 11 మైనస్ 3 8, 42. ఇదేమో 3087, ఇదేమో 3087. 321 మైనస్ 123, 321 మైనస్ 123, 11 మైనస్ 3 8, 31. ఇదేమో 198, ఇదేమో 198. హెచ్సిఎఫ్ ఆఫ్ 3087, రైట్, అండ్ 198. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ ఈ నంబర్ 3087 కామా 198 డివైడెడ్ బై గాసాబా 9. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్?